హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. మనకి టెలికమ్యూనికేషన్ కి సంబంధించి అయితే జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే సైట్ లోకి వెళ్తే లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఎట్లా ఫిల్ చేయాలనేది అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ ఉంది. ఆ ప్రింట్అవుట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది షో యూ అండి. ఆ ప్రింట్అవుట్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. 2 pages ఉంటుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి, మీ పేరు, డిజిగ్నేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎవ్రీథింగ్ తెలుసు కదా. ఇవన్నీ ఇది అనమాట అప్లికేషన్ ఫార్మాట్. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ 80,000 శాలరీ ఉంటుందంట అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అని చెప్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. ఎనీ యూనివర్సిటీ అని చెప్తున్నారు. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి 56 years అని చెప్తున్నారండి. ఇట్స్ లొకేషన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఉన్నది, మొహాలి, చండీగఢ్ అనేసి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఈ లాస్ట్ డేట్ వచ్చేసి 18th June ఉందండి. సో ఇది ఎవరికైతే సూటబుల్ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఇండియాలోనే, బట్ నాట్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఎక్కడైనా చేయగలం అనుకున్నప్పుడు జస్ట్ గో త్రూ దిస్ పోస్ట్ అండి. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను లింక్ లో పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ మరిన్ని ఇలాంటి వాటి కోసం సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.